ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం మోక్షదంతం నమామ్యహం. శ్రీమహాగణాధిపతయే నమో నమః. శ్రీ సరస్వతీ దేవ్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. జిఎంకే టీవీ ప్రేక్షకులకు శుభోదయం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం శుక్లపక్షం తేదీ 21/1/2026 బుధవారం. సూర్యోదయం 6:31 సూర్యాస్తమయం 5:46 వరకు. తిథి తదియ రాత్రి 2:47 వరకు. నక్షత్రం ధనిష్ట మధ్యాహ్నం 1:58 వరకు. వర్జం రాత్రి 9:19 నుండి 10:56 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 11:46 నుండి 12:31 వరకు. అమృతకాలం లేదు. నేటి విశేషం రాజశ్యామల నవరాత్రుల్లో 3వ రోజు సందర్భంగా శ్రీరాజమాత అయినటువంటి మంత్రాన్ని అనుష్ఠానం చేయటం ఈ 9 రోజులు అనుకున్నాం కాబట్టి. అలాగే బుధవారం మనకి మాఘమాసంలో వచ్చేటటువంటి శుక్లపక్షంలో వచ్చేటటువంటి తది నాడు గుడ లవణ దానాన్ని చేయాలని చెప్పేసి, ఈ బెల్లము ఉప్పు గనక అధికంగా ఎక్కువగా ఎవరికి ఎంత శక్తి ఉంటే అంత శక్తిగా ఈ ఉప్పు బెల్లము గనక దానం చేసినట్లయితే కనుక చాలా విశేషమైనటువంటి ఉత్తమమైనటువంటి మనకి ఎలాంటి తెలియకుండా జాతకంలో తెలియకుండా ఉన్నటువంటి దోషాలు ఉన్నా కూడా అవి తొలగి మనం ఉత్తరమే సత్ఫలితాలు సిద్ధించేటటువంటి అవకాశం ఉందని చెప్పేసి భవిష్యోత్తర పురాణం చెప్తుంది. మగ ఆడ అని భేదం లేదు. స్త్రీ పురుషులు అందరూ కూడా ఇది ఆచరించవచ్చట. వీలైనటువంటి వాళ్ళు ఉప్పు బెల్లము రెండు ఒకరికే ఇవ్వక్కర్లేదు. ఇది ఒకరికి అదొకరికి ఇచ్చినా పర్వాలేదు. ఏది వీలైతే అది ఇవాళ రోజు ఆ దానం చేసుకోవటం వల్ల చాలా చాలా శ్రేష్టమైనటువంటి ఉత్తమమైన ఫలితాలు సిద్ధించే అవకాశం ఉంటుంది. అలాగే బుధవారం సందర్భంగా మనకి జాతకంలో బుధగ్రహ సంబంధించిన దోషం ఉన్నటువంటి వాళ్ళు, వ్యాపార అభివృద్ధికి ఈ బుధగ్రహ సంబంధించినటువంటి దోషం ఉన్నటువంటి వాళ్ళు పెసలు దానం చేసుకోవటం వల్ల వ్యాపార అభివృద్ధి జరుగుతుంది. అలాగే మనకి దగ్గరలో గనక ఆవులు ఉన్నట్లయితే ఆవుకి గోగ్రాసం అంటారు, ఆకుపచ్చ గడ్డి. ఆ గోగ్రాసాన్ని మీరు ఆవుకి పెట్టినట్లయినా కూడా బుధగ్రహ సంబంధించిన దోష నివారణకి అది కూడా చాలా శ్రేష్టంగా చెప్పబడుతుంది. కాబట్టి గోవుకి గ్రాసం పెట్టడం కూడా చాలా చాలా శ్రేష్టం. అందుబాటులో లేనటువంటి వాళ్ళు గోగ్రాసం నిమిత్తం మీరు డబ్బులు కట్టినా కూడా ఆ ఫలితాన్ని మీకు సిద్ధించే అవకాశం ఉంటుంది. కాబట్టి గోవుకి గ్రాసం నిమిత్తం డబ్బులు చెల్లించినా కూడా బుధగ్రహ అనుగ్రహం కలుగుతుంది. అలాగే ఇవాళ రోజు హరిహర తనయుడైనటువంటి అయ్యప్ప స్వామి తాలూకా మనం దర్శనం చేసుకోవటం, పూజాతికలు చేసుకోవటం వల్ల కూడా అటు శివకేశవులు ఇద్దరు తాలూకా అనుగ్రహం పొందేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే రేపటి కాలమానంలో 22వ తారీఖు గురువారం చవితి సందర్భంగా చేసుకోవలసినటువంటి విధి విధానాల కోసం రేపటి కాలమానంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హరి ఓం దత్సత బ్రహ్మ అర్పణమస్తు. సర్వం శ్రీ ఉమామహేశ్వరార్పణమస్తు. స్వస్తి. జ్యోతిష సలహాలకై సంప్రదించండి కోమలాపల్లి చౌడేశ్వరి నందన్ శర్మ, ప్రముఖ జ్యోతిష సిద్ధాంతి, ఆధ్యాత్మికవేత్త. శ్రీ చౌడేశ్వరి జ్యోతిషాలయం, చినరాజుపేట, అనకాపల్లి. ఫోన్ నంబర్ 8500267002.